హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఈరోజు కంపోస్టింగ్ ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాము. మనం కంపోస్టింగ్ కూడా పౌడర్స్, బిన్స్ ఇవన్నీ కొని చేయాలా. మనం సాయిల్లోనే, మట్టిలోనే మొక్కలై పెట్టుకుంటున్నాం. అంచేత మనం ఈజీగా కంపోస్టింగ్ చేసుకోవచ్చు. అడవిల్లో మొక్కలవి పెరుగుతాయి. ఎరువులు ఏమీ వేయకుండానే భూమిలోని పోషకాలు తీసుకుంటాయి. వాటి ఆకులే రాలి డీకంపోజ్ అయ్యి వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ఒక మెష్ లాంటిది తీసుకుని పెట్టుకుంటే, ప్లాస్టిక్లో కూడా వస్తుంది మెష్ లాంటిది, రౌండ్గా కానీ ఇట్లాగా స్క్వేర్ లాగా చేయించి పెట్టుకుంటే దాంట్లో ఆకులన్నీ కూడా మనకు గార్డెన్లో కానీ లేకపోతే చుట్టుపక్కల మంచి వేప చెట్లు అటువంటివి ఉంటాయి. అటువంటి చెట్ల నుంచి రాలే ఆకులు కానీ ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకుని దాంట్లో ఉంచుకుంటే అది కింద నుంచి అది కంపోస్ట్ లాగా తయారవుతానే ఉంటుంది. నెక్స్ట్ మెథడు, మన గార్డెన్లో వచ్చేదంతా మనం ఒక దాంట్లోకి కలెక్ట్ చేసుకోవాలి. మన పైనే ఏదో ఒక కుండి మొక్కలు అయిపోయి ఖాళీగా అప్పుడప్పుడు ఉంటానే ఉంటాయి. మనం డైలీ కూడా తీసుకెళ్ళి చేసేంత ఓపిక ఎవరికి ఉండదు. అంచేత మనం డైలీ కూరగాయలు, కిచెన్ వేస్ట్, కూరగాయల తొక్కులు వచ్చినాయి ఎలా తీసుకెళ్ళి ఒక ఏదైనా ఒక కుండీ ఉంటే దాంట్లో జమ చేసుకోవాలి. అవి కొద్దిగా డ్రై అవుతా అట్లా ఉంటాయి కదా. ఏదో ఒక రోజు 4-5 రోజులకైనా మొత్తం అంతా ఒక బిన్లో కలెక్ట్ చేసుకుని అవన్నీ మన అప్పుడు ఎప్పుడన్నా గార్డెన్లో కట్ చేసుకున్నాయి కానీ అవన్నీ తెచ్చుకుని అన్నీ ఒక బిన్లో కట్ చేసుకోవాలి. బాగా పెద్ద మొక్కలు లాంటివి ఉంటే కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ముందు కానీ వెనక్కి కానీ మట్టున్న స్థలం ఉంటే, ఫ్రంట్ యార్డ్ కానీ బ్యాక్ యార్డ్ కానీ ఉంటే వాటిలో ఏ ఒక మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల చుట్టూ కానీ లేదంటే ఒక మూల కానీ ఒక గుంటలాగా తవ్వి ఈ వచ్చిందంతా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని అప్పుడప్పుడు వేసుకుని కొద్దిగా పైన మట్టి మళ్ళీ చల్లాలి. చల్లి ఇది అసలు ఈజీగా కంపోస్టింగ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా మొక్కలు మార్చుకున్నా మనం తవ్వి చూస్తే అదంతా కలిసిపోయి ఉంటుంది. మనం అది మన పాత కుండీల్లోకి కొంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇట్లాగా మట్టి చల్లేసి కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు మనం ఎట్లా మొక్కలకు నీళ్లు పెడతామో అలా కాకుండా ఇది వేసినప్పుడు కొద్దిగా వాటర్ కూడా చల్లితే కంపోస్టింగ్కి ఏం కావాలి, అది ఎక్స్పోజ్ అవ్వకుండా, పురుగులు అయ్యి చేరకుండా మట్టి కానీ దాని మీద లేదా డ్రై లీవ్స్ కానీ వేస్తే, కిచెన్ వేస్ట్ అయితేనే కొద్దిగా బాగా, కిచెన్ వేస్ట్ అంటే బొప్పాయి తొక్కలు లాంటివి లేకపోతే పళ్ళయి కొద్దిగా అటువంటి వాటికి కొద్దిగా ఈగలు దోమలు చేరతాయి. నుసుళ్ళు లాంటివి కొద్దిగా ఎక్కువ వాళ్తాయి. కానీ అట్లాంటివి లేకుండా కొద్దిగా డ్రైగా ఉన్నవి మన గార్డెన్ వేస్ట్కి ఏమీ రావు. మనం అయినా పైన మట్టి జల్లేస్తే మట్టిలోనే ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అవి మంచిగా కంపోస్ట్ చేసి పెడతాయి. కొద్దిగా ఎప్పుడన్నా వాటర్ చల్లటం, మళ్ళీ మట్టి దాని మీద వేయటం ఈ ఉంటే చాలు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 10 డేస్కి మళ్ళీ తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ అంతా మళ్ళీ జమ చేసినా కూడా కొద్దిగా మట్టి దాని మీద వేస్తే చాలు, కొద్దిగా వాటర్ చల్లితే చాలు, అది ఆటోమేటిక్గా భూమిలో కలిసిపోద్ది. మన చిన్నప్పుడు మనం చూస్తాం కదా, ఊళ్ళల్లో అట్లాగా పేడంతా కలెక్ట్ చేసి ఒక్కసారి సమ్మర్లో అదిని పొలాలకు అది తీసుకెళ్ళి కలిపేవారు కదా. ఈ రకంగా సింపుల్గా మనకి ఈ కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే గార్డెన్ వేస్ట్ కానీ మనకి భూమిలో కలిసిపోతుంది. అంటే కొద్దిగా కలర్ మారిపోయి అలా ఉన్నా సరే మనం నెక్స్ట్ టైం కుండీలు మార్చుకున్నప్పుడు అవి కొద్దిగా మట్టిలో కలిపేసుకుని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఇదంతా అసలు ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ది ఇంకా మనకి అపార్ట్మెంట్స్లోనూ అట్లాగా ఉన్నవాళ్ళు ఒక
మన దగ్గర ఎట్లాగా మనం కుండీలు అవి వాడుతున్నాం, ప్లాస్టిక్ కుండీలు కానీ లేదంటే బకెట్స్ కానీ, అట్లా ఫుడ్ గ్రేడ్ బకెట్స్ కానీ తీసుకుని వాటికి హోల్స్ చేసి వాటిల్లో కూడా అడుగున డ్రై లీవ్స్ కానీ లేదంటే వెర్మీ కంపోస్ట్ కానీ సాయిల్ కానీ ఫస్ట్ వేసి, ఎందుకంటే తడి చెత్త వేస్తే మళ్ళీ అదంతా కొద్దిగా పురుగులు లాగా పుడతాయి కదా, అంచేత ఫస్ట్ కింద కోకోపీటు లేదా వెర్మీ కంపోస్ట్ లేదా మట్టి, ఈ 3 కూడా మనం పైన కుండీలకు వాడుతున్నాం. ఇప్పుడు అందరి దగ్గర అవైలబుల్ ఉంది. ఏది లేకపోతే మట్టి అయినా సరే కింద మట్టి కానీ అట్లాగా వేసి, ఆ నెక్స్ట్ డ్రై లీవ్స్ కానీ కొద్దిగా మట్టి కానీ వేసి, ఆ నెక్స్ట్ కిచెన్ వేస్ట్ తడి చెత్త వేసి, మళ్ళీ అది ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక కొద్దిగా ఎక్కువగానే, అంటే ఇవి 3 ఉంటే 3 గుప్పిళ్ళు వేసిన 1 ఇంచు వచ్చేటట్టు కవర్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ మనకి ఈగలు దోమలు నుసుళ్ళు లాంటివి వాలకుండా, మనం తడి చెత్త అంటే ఇంట్లో రకరకాలుగా ఉంటాయి కదా, ఫ్రూట్ పల్ప్ లాంటివి ఉంటాయి కొన్ని అట్లాంటివన్నీ కూడా కవర్ అయిపోయేటట్టు మనం మంచిగా కవర్ చేసేయాలి. మట్టితోటి కానీ వెర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కోకోపీట్ కానీ, ఈ 3 కొద్దిగా. ఇక్కడ నేను మన దగ్గర ఆవు పేడ ఉంది, ఆవు పేడ కొద్దిగా ఎండిన ఆవు పేడ వాటర్లో కలిపి దాన్ని 3 కొద్దిగా వేస్తున్నాను. అది కొద్దిగా తడి పొడిగా ఉంటే తొందరగా అవుతుంది కదా, డ్రైగా ఉంటే లేట్గా అవుతుంది, తడి పొడిగా ఉంటే ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది. అంచేత అవన్నీ కూడా చేస్తున్నాను. ఇలాగా సింపుల్గా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇలాంటి హోల్స్ ఉన్నది తెచ్చుకుంటే ఒక బిన్ను, దాంట్లో కూడా అడుగున డ్రై లీవ్స్ కానీ లేకపోతే కోకోపీట్ కానీ వేసి, మనం దాంట్లో కూడా గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుని అది కొన్నాళ్ళు ఒక 10 days 20 days అలా ఉంచుకుని కింద కలపొచ్చు. లేదంటే మనం ఎప్పుడన్నా మొక్కలు పెట్టుకునేటప్పుడు కూడా దాన్ని కింద మట్టి కానీ అదంతా వేసి తర్వాత అది కొంత కలిపి మొక్కలు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, ఏమీ కాదు. థ్యాంక్ యూ.